సో గేమ్ చేంజర్ రివ్యూ నాకెందుకో కొంచెం గేమ్ ఓవరే లాగా అనిపిస్తుంది. నేను చాలా ఎక్స్పెక్టేషన్ లోగానే పెట్టుకున్నా. టీజర్ కొంచెం నచ్చింది. ట్రైలర్ వచ్చినప్పుడు కొంచెం దెబ్బేసింది. కొంచెం రొటీన్ ఫార్మాట్ లాగా వెళ్ళింది. ఇంకా సాంగ్స్ విషయంలో నాకు 2 సాంగ్స్ నచ్చినాయి. 'రామచ్చ మచ్చ' ఇంకా 'నాన్న హైరానా'. అసలు ఆ 'నాన్న హైరానా' లేదు సినిమాలో. కొంచెం ర్యాంట్ ఉంది అది చెప్తా. కానీ ముందు మన పాజిటివ్స్ ఇది చెప్పాలి. 'ఎస్. జే. సూరి' గారి యాక్టింగ్ అసలు వన్ మ్యాన్ వన్ షో. స్క్రీన్ మొత్తం ఆయనే తీసుకున్నారు. సూపర్ అసలు. వర్డ్సే లేదు. హ్యాట్స్ ఆఫ్ 'ఎస్. జే. సూరి' గారు. ఇంకా అలాంటి రోల్స్ చూడాలి. అసలు సూపర్ ఉంది. ఇంకా నెక్స్ట్ కామెడీ ట్రాక్ కొంచెం హోప్స్ పెట్టలేదు. అంటే సునీల్ కొంచెం ట్రైలర్ చూసారు కదా, సైద్ సత్యమేమో కొంచెం క్రింజ్గా అనిపించింది. కానీ జయరామ్ గారు, సో సునీల్ గారు అన్నయ్య సినిమాలో కొంచెం బాగానే అనిపించింది. కొంచెం నవ్వే. సో జయరామ్ గారు కామెడీ పండింది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ దీని కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్ లోగా పెట్టుకున్నా. కానీ బీజిఎం తమన్ గారు అసలు మామూలుగా లేదు. ఎస్. జే. సూరి గారి థీమ్ సూపర్గా ఉంది. ఇంకా రామ్ చరణ్ గారి ఓకే అంటే టీజర్లు చూపిస్తారు. సో కానీ ఎస్. జే. సూరి గారి థీమ్ నాకు చాలా బాగా నచ్చింది. ఏమో ఎస్. జే. సూర్య ఫిల్మ్గా అనిపించింది. సో ఇంకా నెక్స్ట్ అప్పన్న క్యారెక్టర్లో ఖచ్చితంగా రామ్ చరణ్ న్యాయమే చేశారు. సుకుమార్ చెప్పారు. కానీ నేషనల్ అవార్డ్ పర్ఫార్మెన్సా నాకెందుకో అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ మొత్తం 20 minutes. సో చాలా షార్ట్ పర్ఫార్మెన్స్. ఇంకా పెడితే ఏమో కొంచెం ఇంకా పర్ఫార్మెన్స్ ఏమో ఇస్తారు. కానీ మెయిన్గా అప్పన రోల్ రామ్ చరణ్ చాలా బాగా చేశారు. కానీ ఆ ఐఏఎస్ రోల్ కొంచెం నేచురల్గా అనిపించింది. అంటే ఎవరైనా చేయొచ్చు. కానీ అప్పన రోల్ చాలా బాగా చేశారు. నత్తుంటుంది. సో అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మెయిన్గా అదే కొంచెం అన్ప్రెడిక్టబుల్గా అనిపించింది. సో అప్పన రోల్ చాలా బాగా చేశారు. ఇంకా నెక్స్ట్ ఇంకో పాజిటివ్ ఉంది అంతే. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్టేషన్ లోకి పెట్టుకున్నా. కానీ ఫస్ట్ హాఫ్ అసలు చింపేశారు. కొంచెం రేసీగా టక వెళ్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ అయితే నాకు అసలు కొంచెం హైప్ వచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చింది. అక్కడే సినిమా దెబ్బేసింది. వస్తా. సో మన నెగటివ్స్ మెయిన్గా సెకండ్ హాఫ్ చాలా బోర్గా రొటీన్ శంకర్ లాగా సినిమా వెళ్ళింది. అసలు శంకర్ గారు మెయిన్గా రొటీన్ తెలుగు సినిమాలాగా వెళ్ళింది. అంటే అసలు మామూలుగా బోర్ లేదు. ఇది ఒక పెద్ద నెగటివ్. రామ్ చరణ్ గారికి ఎలివేషన్ సీన్ ఉంటాయి. సో ఆ ఎలివేషన్ సీన్స్ ఇలా తీస్తారు. సో చిరాకు వేసింది. ఒకసారి బాగానే ఉంది అంటే చూపిస్తారు. కానీ మళ్ళీ ఇలాగా కెమెరా వస్తుంది లేకుంటే ఇలాగా కొంచెం దవ్వేసింది. అసలు మామూలు చిరాకు లేదు. స్టైలిష్ వాకే లేదు దాంట్లో. సో ఎలివేషన్ సీన్స్ నాకు అంత ఎక్కలేదు. ఇంకా నెక్స్ట్ మన సాంగ్స్ మళ్ళీ నేను ప్రేక్షణ వీడియో చెప్పలేదు. కానీ నాకు ముందు సాంగ్స్ ఈ సినిమాలో అసలు ఎందుకు మళ్ళీ 75 crores జరగండి సాంగ్ అందరూ లేపేశారు మళ్ళీ అసలు. కానీ నాకు ఏం కనిపించలేదు. నిజంగా చెప్తున్నా. నాకు జరగండి సాంగ్ ఇంకా దోప్ సాంగ్ అసలు ఏం విజువల్సే నాకు ఏం నచ్చలేదు ఆ 2 సాంగ్స్లో. రామచ్చ చాలా బాగుంది. అసలు నాకు ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడు కొంచెం బాగానే అనిపించింది. ఇంకా నాన్న హైరానా అసలు పెట్టలేదు. ఇంకో ర్యాంట్లో ఉంది. ఇంకా ఫ్లాష్ బ్యాక్లో 2 సాంగ్స్ ఉంటాయి. ఇది చెప్పాలి. ఒక సాంగ్ ఉంటుంది, ఒక సిచ్యువేషనల్ సాంగ్. అంటే అప్పన్న గారు ఇంకా అప్పన్న క్యారెక్టర్ ఇంకా అంజలి క్యారెక్టర్ ఆయన ఇది ఒక స్పాయిలర్ అనుకోవచ్చు. ఆయన నత్తు ట్రై చేస్తున్నారు. సో ఆ సిచ్యువేషనల్ సాంగ్ బాగా అనిపించింది. సో నెక్స్ట్ ఇది ఒక ర్యాంటు. కావాలంటే ఫ్యాన్స్ ఎక్కడే సో నెక్స్ట్ ఒక ర్యాంటు కావాలంటే ఫ్యాన్స్ మీరు ఎక్కడే ఆపేయచ్చు. కొంచెం ఆశకలుతా. నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్ళీ ఇద్దరు హీరోస్కే. కానీ గేమ్ చేంజర్ సినిమా, అందుకే రామ్ చరణ్ గారికి కొంచెం స్పెషల్ ఫోకస్. మీ ఇద్దరికి గ్లోబల్ రేంజ్ వచ్చింది. కానీ మీ ఇద్దరు ఒక రొటీన్ కమర్షియల్ సినిమా తీస్తే కొంచెం బాగా వేస్తుంది. సో మెయిన్గా ఈ గేమ్ చేంజర్ సినిమా కదా. సో గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ ఒక ఐఏఎస్ రోల్ ప్లే చేస్తారు. కానీ ఆ ఐఏఎస్ రోలు చాలా ప్లెయిన్గా ఏమైనా
ఎమోషన్స్ ఏం లేదు. అంటే ఒక ఎమోషనల్ సీన్ ఉంది. కానీ అది తప్ప అసలు చాలా బ్లాండ్‌గా అనిపించింది. ఏం వెరైటీగా ఏం లేదు. మళ్ళీ ఐఏఎస్ రోల్. 'అప్పన్న' రోల్ చాలా బాగుంది. కానీ ఐఏఎస్ రోల్ అసలు చాలా అసలు ఏం ఎక్స్‌ప్రెషన్సే లేవు. నాకు నచ్చలేదు. సో, 'ఆర్ఆర్' తర్వాత మీ ఇద్దరు కొంచెం యాక్టింగ్ స్కిల్స్ పెరగాలి. అంటే వెర్సటాలిటీ లేకుంటే వెరైటీ పెరగాలి. కానీ మెయిన్‌గా మన 'బాక్స్టన్' క్యారెక్టర్ తీస్తే కొంచెం బాధేసింది. ఓకే. నెక్స్ట్ ఇది ఒక చాలా పెద్ద అంటే సాంగ్స్ నాకు నాకు 'నాన్న హైరన్న' సాంగ్ చాలా బాగా నచ్చింది. మెయిన్‌గా అదే నాకు ఫేవరెట్ సాంగ్ ఈ మొత్తం ఆల్బమ్‌లో. అది తీసేస్తే అదసలు ట్రెండ్ అయింది. సినిమాలు ఒక సాంగ్ తీసి మళ్ళీ 10 రోజుల తర్వాత యాడ్ చేస్తాం. ఎవరు నీకు టికెట్ వస్తారు? ఒక సాంగ్‌కి నీకు ఎవరు టికెట్ ఇస్తారు? 'పుష్ప 2'కే అదే అయింది. 'ఫీలింగ్' సాంగ్ తీశారు. నాకు 'ఫీలింగ్' సాంగే కొంచెం నచ్చింది. సాంగు మ్యూజిక్ వీడియో కాదు. సాంగ్ కొంచెం నచ్చింది. కానీ అది తీసి మళ్ళీ యాడ్ చేసి ఇంకా డబ్బులు పెట్టి ఎందుకు ఈ ట్రెండ్ ఆపేయండి. నీకు అసలు $30 టికెట్ మళ్ళీ నేను కొనాలి ఆ సాంగ్ కోసం. ఇప్పుడు నేను మళ్ళీ ఒక 2 మంత్స్ ఆగాలి. మొత్తం విజువల్ చూడాలి. ఎందుకంటే ఓటీటీలో వస్తుంది కదా! సో, 2 మంత్స్ ఆగాలి. ఈ ట్రెండ్ అసలు ఎందుకు ఎవరు పెట్టారు? అసలు సెట్టే అవ్వలేదు. మారాలి. సో, ఇది మన 'గేమ్ చేంజర్' రివ్యూ. చాలా నేను ఎందుకో ఎక్స్‌పెక్టేషన్స్ కిందకి పెట్టా. కానీ ఎక్స్‌పెక్టేషన్స్ సర్పాస్ అవుతుంది సినిమా. ఒక బ్యాక్‌లో మైండ్‌లో ఉంది. ఏం అవ్వలేదు. సో, ఇంక నెక్స్ట్ మన 'డాకు మహారాజ్' చూద్దాం. సో, ఒక వన్ వర్డ్‌లో చెప్పాలంటే 'గేమ్ చేంజర్' ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్ ప్రాపర్ రాడ్. సో, ఇది గైస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ 'డాకు'. సో, సీ యూ సూన్.